ప్రొఫెసర్ జయశంకర్ ను తెలంగాణ జాతిపితగా ప్రకటించారని కాంగ్రెస్ నాయకుడు పూజల హరికృష్ణ కోరారు. సిద్దిపేటలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ముస్తాబాద్ చౌరస్తాలో జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రేవంత్ రెడ్డి జయశంకర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని హరికృష్ణ గుర్తు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా సిద్దిపేటలో ముస్తాబాద్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఆ మహనీయునికి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ గారి నుంచి చెప్పుకోవాలంటే అతను ఎంతో ఉన్నత చదువులు చదివి కాకతీయ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేసి చిన్నప్పటి నుంచే చదువుతున్న సమయంలో ఉద్యమ స్ఫూర్తిని కలిగి ఉండి తర్వాత తెలంగాణ ఉద్యమం చేపట్టాలనే ఒక దిశానిర్దేశంతో 1960 నుంచే తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు. అంతకుముందు ముల్కీ ఉద్యమంలో కూడా చాలా క్రియాశీలకంగా పనిచేసిండు. దానికి ముందు సాంబార్ ఇడ్లీ గో బ్యాక్ అనే ఉద్యమంలో కూడా